ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీకి తరలించింది. దీంతో కవితను తిహార్ జైలుకు తరలిస్తున్నారు. ఇక నేటితో సిబిఐ కస్టడీ ముగియడంతో కవితను సిబిఐ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. నేటితో కవితకి ఇచ్చిన సిబిఐ కస్టడీ కూడా ముగిసింది. మరి కాసేపులో రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచబోతున్నారు. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు జ్యుడిషియల్ కస్టడీ కూడా విధించడం జరిగింది. అలాగే ఈ నెల 23 వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, కవితను ఆల్రెడీ ఈడీ కస్టడీలోకి తీసుకోవడం, ఇందులో భాగంగానే తనని ఏదైతే తిహార్ జైలుకి తరలించడం జరిగింది. ఆ సమయంలోనే సిబిఐ తనని విచారించాలంటూ కూడా కోర్టును అనుమతి కోరడం, ఆ తర్వాత ఒక రోజు పాటు తనని సిబిఐ వాళ్ళు విచారించడం కూడా జరిగింది. ఆ తర్వాత మరోసారి తనని కస్టడీకి ఇవ్వాలి, తనని కస్టడీకి ఇచ్చినచో చాలా విషయాలు బయటపడే అవకాశం ఉందంటూ కూడా సిబిఐ కోర్టును కోరింది. సిబిఐ యొక్క వాదనలు తరపున న్యాయవాది వాదనలు విన్న కోర్టు అయితే ఈ కస్టడీకి 5 రోజుల కస్టడీకి కోరితే దాదాపు 3 రోజుల పాటు ఆమెను విచారించేందుకైతే కోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ సిబిఐ అడిగిన చాలా ప్రశ్నలకు కవిత దగ్గర నుండి సమాధానం సరిగ్గా రాకపోవడం, అంతేకాకుండా కొన్ని కీలక అంశాలపైన కూడా క్వశ్చన్స్ చేసినప్పుడు తన నుండి మౌనం తప్పితే ఇంకా ఎలాంటి సమాధానం లేదంటూ అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ 10 ఫోన్లకు సంబంధించిన డేటా, ఇంకా ఇతర తనకు సంబంధించిన పిఏల ఫోన్ల నుండి తీసుకున్న డేటాకు సంబంధించిన ప్రశ్నలు అడిగినా కానీ ఏ మాత్రము సమాధానం సరిగ్గా రాకపోవడం, పొంతన లేని సమాధానాలు చెప్పడంతో మరోసారి తనని కస్టడీలోకి తీసుకోవాలి, తనకు సంబంధించిన పలువురిని కూడా విచారించే అవకాశం ఉందంటూ కూడా సిబిఐ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం తన కస్టడీ అయితే ముగిసింది. మరోసారి అంటే ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీని అయితే విధించడం జరిగింది. ఇప్పటికే ఈ కస్టడీ ముగుస్తుంది, తనకు తప్పకుండా బెయిల్ వస్తుంది, ఈ లోపు కవిత బయటికి వస్తుంది అంటూ కూడా ఇటు కవిత కుటుంబ సభ్యులు, అటు బీఆర్ఎస్ నేతలు ఎంతో ఆశాభావాన్ని వ్యక్తం చేసినప్పటికీ కూడా ప్రతిసారి వారికి చుక్క ఎదురవుతుందని చెప్పుకోవాలి. ఈ ఎట్టకేలకు కవితను ప్రతిసారి కూడా ఈ కస్టడీలు పూర్తి స్థాయిలో పొడిగించుకుంటూ పోతున్నారే తప్పితే ఆమెను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం చేయట్లేదంటూ కొంతవరకు బీఆర్ఎస్ నేతల్లో కొంత ఆందోళన అయితే నెలకొంటుంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే 23 వరకు ఈ కస్టడీ పొడిగించారు. అంతేకాకుండా పలువురు నేతలు బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వారికి సంబంధించిన పూర్తి స్థాయి డీటెయిల్స్ ను కూడా త్వరలోనే అప్పగిస్తాము. అలాగే ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన పలువురు బిజినెస్ మ్యాన్లను కూడా త్వరలోనే వారికి నోటీసులు పంపించి వారిని కూడా విచారణకు పిలుస్తామంటూ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.